ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ శుభములు. వెరీ గుడ్ మార్నింగ్. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనంలో, అతడు తన ఇంటి మీద తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. అతడు తనకు కలిగినది అంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. ప్రియమైన సహోదరులారా, విశ్వాసులైన ప్రతి ఒక్కరి వలన వారున్న కుటుంబము, వారున్న ప్రాంతాలు, వారు పనిచేసే ఆఫీసు, కంపెనీ సమస్తము కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాయి. యోసేపు నిమిత్తమై ఆ ఐగుప్తీయుని ఇంటిని, అతనికి కలిగిన సమస్తమును ప్రభువు ఆశీర్వదించినాడు. దేవుని ఆశీర్వాదం ఆ ఐగుప్తీయునికి కలిగిన సమస్తము మీద ఉండినది. విశ్వాసులమైన మనము ఈ 39వ అధ్యాయము 5వ వచనము ప్రకారం మన జీవితాలు ఉండాలి. మనం ఉండే చోటు ఏదైనా, కుటుంబము కానీ, సంఘము కానీ, పనిచేసే స్థలము కానీ, ఎక్కడ ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదము సమస్తము మీద కనబడాలి. విశ్వాసులు నమ్మకముగా పనిచేస్తే నమ్మదగిన దేవుడు అతనిని బట్టి తనతో ఉన్న సమస్తమును ఆశీర్వదిస్తాడు. యోనా ప్రభు సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. నీనివేకు వెళ్ళమంటే తర్షీసుకు పారిపోతున్నాడు. దేవుని మాటకు తిరుగుబాటు చేశాడు. ఒకవైపు వెళ్ళమంటే మరొక వైపు వెళ్తున్నాడు. మొదట్లో ప్రయాణం బాగానే జరిగింది. అర్ధరాత్రి వేళ సగము ప్రయాణంలో నడి సముద్రంలోకి వచ్చేసరికి పరిస్థితులు తారుమారైనాయి. తుఫాను, గాలి విస్తారముగా వీస్తూ ఉన్నది. తుఫాను యోనా ప్రయాణం చేసే ఆ నావను పడద్రోసేంతగా లేచినది. ఆ ప్రయాణికులందరూ కూడా
పెట్టారు. దయచేసి చాలా ఇబ్బంది లైన్లో పడ్డారు. వేచి ఉండండి. మరణ భయం आप చేత जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने అనేక आपके कॉल ప్రయత్నాలు को చేశారు. होल्ड पर रखा है. కానీ कृपया लाइन पर बने रहिए. The person వారి you are ప్రయత్నాలు speaking ఏది with కూడా has put your ఫలించలేదు. call on hold. Please stay on the line. ఎందుకు మీరు మనకి మాట్లాడే వ్యక్తి మీ మావ కాల్ని హోల్డ్లో ప్రయాణంలో పెట్టారు. ఇన్ని ఇబ్బందులు వచ్చాయి? లైన్లో వేచి ఉండండి. ఎందుకు आप ఇది जिस व्यक्ति से बात कर रहे हैं ఆగిపోవటం उन्होंने లేదు, आपके ఇంకా कॉल ఎక్కువ को అవుతుందని होल्ड पर रखा है. कृपया लाइन पर ప్రయాణికులందరూ बने रहिए. భయపడ్డారు. The person you are speaking with has దేవుని put your మనిషి call on hold. Please stay on the మూడో line. భాగానికి వెళ్ళి మీరు మాట్లాడే వ్యక్తి మీ కిందకు కాల్ని వెళ్ళి హోల్డ్లో పెట్టారు. చక్కగా నిద్రపోతున్నాడు. లైన్లో వేచి ఉండండి. ఆ ప్రయాణికులంతా కూడా बात कर रहे हैं ప్రయత్నాలు उन्होंने आपके చేసి कॉल को విఫలమయ్యారు. होल्ड पर रखा है. कृपया लाइन ఇంకా पर ఎవరైనా बने रहिए. The person you are నావలో speaking with has రెండవ put your భాగంలో call on మూడవ hold. భాగంలో Please stay on the line. ఉన్నారేమో మీరు చూడండి అని మాట్లాడే పంపించాడు వ్యక్తి మీ కాల్ని హోల్డ్లో నావ పెట్టారు. కెప్టెన్. దయచేసి లైన్లో వేచి ఉండండి. మూడవ భాగంలో आप जिस యోనా व्यक्ति से बात कर रहे हैं చక్కగా उन्होंने आपके कॉल को నిద్రపోతున్నాడు. होल्ड पर रखा है. कृपया వాడికి लाइन पर చాలా बने కోపం रहिए. వచ్చింది. The ఓ person you are నిద్రపోతా, speaking with నీకేమొచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి. ఇంత సమస్య మరణపు మంచులలో ఉంటే నువ్వు చక్కగా నిద్రపోతున్నావు. నిద్రపోతాడు, లేచి దేవుని ప్రార్థించు అన్నాడు. లేచాడు యోనా. అర్థమైంది, ఈ ప్రమాదము నా వలననే క్షణ క్షణానికి పెరుగుతుంది అనుకున్నాడు. వాళ్ళు అడిగారు, ఎవరు నువ్వు? ఏం చేస్తావు? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఉద్యోగం ఏమిటి? అప్పుడు, అయ్యా నేను హెబ్రీని అయ్యా, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాను. మీరు మాట్లాడే భూమి వ్యక్తి ఆకాశములకు మీ కాల్ని సృష్టికర్త హోల్డ్లో అయిన పెట్టారు. దయచేసి ప్రభువును లైన్లో వేచి ఆరాధిస్తాను ఉండండి. आप जिस व्यक्ति से అని बात చెప్పాడు. कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर ప్రియమైన रखा है. సహోదరులారా, कृपया लाइन पर बने रहिए. The ఈ person you are ప్రమాదము నా speaking వలనే, with has put your call on hold. ఈ శ్రమ నా వలనే Please stay on వచ్చింది. the line. మీరు మాట్లాడే వ్యక్తి ఇది మీ తగ్గాలంటే కాల్ని హోల్డ్లో పెట్టారు. నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. ఉండండి. आप जिस व्यक्ति से बात कर చూడండి, रहे हैं ఒక విశ్వాసి, దేవుని ఎరిగిన వ్యక్తి దేవుని మాటకు తిరగబడితే అతని నుండి సరిహద్దులంతా కూడా ఎవరికి నెమ్మది ఉండదు. కలవరపడిపోతారు, గందరగోళం అయిపోతారు. ప్రశాంతత ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ప్రయాస ఒక్కటే ఉంటది కానీ ఫలితం ఏమీ ఉండదు. ప్రయాస ఒక్కటే ఉంటది, ఫలితం ఏమీ ఉండదు. అంతా గాలికి పోరాడినట్టుంటుంది. అందుకే ప్రభువుని ఎరిగిన వారు వారున్న స్థలంలో నమ్మకముగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, నీతిగా ఉండాలి. మీ వలన మీ వంశము, మీ బంధువులు బాగుపడతారు. విశ్వాసి ఒక్కడైనా ప్రభు కోసం కరెక్ట్గా ఉంచి అతని వలన వాడి కుటుంబీకులు, వాడి అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వాడి బంధువులు, వాడి స్నేహితులు, వాడి వంశం, వాడి గ్రామం, వాడు పనిచేసే ఆఫీసు, కంపెనీ అందరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సమాధానమును, దేవుని రక్షణను అనుభవిస్తారు. ఫైర్. ప్రియమైన సహోదరులారా, యోసేపు వలన ఆ ఐగుప్తీయునికి చెందిన సమస్తమును బాగుపడింది. మీరు యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మీ ఇంటి సరిహద్దుల్లో జరిగిన పరిస్థితులను మీరు
పరిశీలిస్తున్నారా మీరు? నేను యేసుప్రభువుని నమ్ముకొనక మునుపు నేను కూడా ఏ విషయంలో కూడా నాకు నిరీక్షణ లేదు. అలాగే మా రక్త సంబంధీకులు కానీ, మా బంధువులు కానీ, మా వంశం వాళ్ళు కానీ అందరూ కూడా నార్మల్గా ఏదో అరకొర బ్రతుకులు బతికేవారు. కానీ యేసు ప్రభువును వెంబడించిన తర్వాత, యేసు ప్రభువు మా ఇంటిలోనికి వచ్చిన తర్వాత నిజముగా మా సహోదరులు కానీ, మా ఇంటిలో దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాద హస్తం నేను చూచాను. అన్నలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు రాక వారికి 30 ఏళ్ళు దాటిపోయిన వివాహం అనేది కాలేదు, ఉద్యోగం రాలేదు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే వివాహాలు చేసుకోరు. ఎందుకు? ఉద్యోగం లేకపోతే వివాహం దేనికి అని కొంతమంది పట్టుదల కలిగిన వారు చేసుకోరు. 30 ఏళ్ళు దాచిపోయినాయి అన్నలకి, వివాహం కాలేదు, ఉద్యోగం రాలేదు. చదువేమో మంచిగాని చదివారు, ఫస్ట్ క్లాస్ చదివారు. ఎక్కడ వెనకబడింది లేదు. ఏదో పాస్ అయినామంటే పాస్ అయినాము అని కూడా కాదు, క్లాస్ లోనే పాస్ అయ్యారు. ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏది వారికి దొరకలేదు. రికమెండేషన్ కూడా పెట్టారు కానీ కుదరలేదు. మరి అప్పటికి నేను యేసు ప్రభువుని నమ్ముకొని 5-6 నెలలు అవుతుంది. మొట్టమొదటిగా మా రెండో అన్నయ్య ఉద్యోగం రాలేదని చాలా సఫర్ అయ్యాడు, బాధపడాడు, మానసికంగా ఇబ్బంది పడ్డాడు కూడా. ప్రార్థన చేశాం. అప్పుడు 2000 సంవత్సరం అనుకుంటాను. అప్పటికే నమ్ముకొని ఇంచుమించు 2 ఏళ్ళు పైన అవుతుంది. 2000 ఆ లోపు ప్రార్థన చేసినాం. ప్రభువును ఆయన గురించి ప్రార్థన చేసినాం. మొదటిగా కడపలో కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా వచ్చింది. అక్కడ చేస్తూ ఉండగానే ఒక 4 నెలలు అయిన తర్వాత సంబంధం వచ్చింది. ఆ సంబంధము ఖాయం చేసుకొని వివాహం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళ మామ మరి తన ఉద్యోగం విషయంలో ఒక పట్టుదలగా తీసుకొని ఈ రోజున మంచి ఉద్యోగంలో ఉన్నతమైన పదవిలో అన్నయ్య ఉన్నాడు. అలాగే మూడో ఆయన కూడా ఉద్యోగాలు లేక, వివాహాలు కాక ఆవేదనలో ఉన్న వారికి ప్రభు తన దాసుని బట్టి మంచి సంబంధాలను, మంచి ఉద్యోగాలను, ఉన్నతమైన పదవులను వారికి ఇచ్చాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా మా బంధువులలో మేము చాలా తక్కువగా, ఆర్థికంగా కూడా చాలా తక్కువగా ఉండేవారిని. కానీ ప్రభు ఆశీర్వాదం అనేది వాస్తవం. నేనే గనుక కరెక్ట్గా ఉండకుండా
అటు ఇటు నామకార్థంగా ఉంచి నా వలన మా అన్నయ్యలు కూడా బాధపడేవారు, ఇబ్బంది పడేవారు. కుటుంబము నవ్వుల పాలయ్యేది. చాలాసార్లు మా వాళ్ళు కూడా మరి వారు తెలియక యేసు ప్రభువును ఎందుకు నమ్ముకున్నావు, నువ్వు నమ్ముకున్నావు సరే, అది నేను వారి మాట వినలేదనేసి వారి ఆలోచనలకు జతకాలి అనేసి వారు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని వారి ఆలోచన ఏంటంటే నేను చదువుకోలేదు అనేసి వాళ్ళకు చాలా వేదనగా ఉండేది. జీవితాన్ని నాశనం చేసుకున్నాడని కూడా అన్నారు. నాకు తెలుసు, నా వలన తోటి వారు బాగుపడుతుంటే నేను ఎందుకు యేసు ప్రభువును దూరం చేయాలి, ఆయన ఎందుకు విడవాలి? నా వలన బాగుపడే పరిస్థితులు దినదినము మెరుగవుతుంటే నేనెందుకు ఆయనకు దూరం కావాలి అనేది ఆ రోజుల్లో నా తీర్మానం. నేను బాగలేకపోయినా నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు బాగుపడాలి, వారికి మేలు కలగాలి, ఇతరులకు ప్రయోజనకరంగా యేసు ప్రభు ద్వారా ఉన్నప్పుడు ఎంత దూరమైన యేసు ప్రభుతో ప్రయాణం చేయాలని ఒక గట్టి తీర్మానం చేశాం. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున దేవుడు మంచి స్థిరమైన ఆర్థిక వనరులను ప్రభు మా రక్త సంబంధికులకు ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదం. అలాగే నన్ను మరి మా ఇంటి వాళ్ళు బంధువులు చేసే వ్యాపారానికి అకౌంటెంట్గా ఆ వ్యాపారము కూడా చుట్టుపక్కల 7 ఊర్లు, అది ఒక ఊర్లోనే ఉండేది. నేను అక్కడికి వెళ్ళకముందు, అది నా చేతిలోనికి రాకముందు నన్ను వారు వ్యాపారానికి విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని చుట్టుపక్కల 7 ఊర్లు విస్తరించింది. శత్రువులుగా ఉన్నవారు, విరోధముగా ఉన్నవారు కూడా కలిసి మాతో కూడా పనిచేశారు. దేవుని ఆశీర్వాదం. ప్రియమైన సహోదరులారా, మనము ప్రభు కోసం నమ్మకముగా జీవిస్తే మన వలన ప్రజలకు మేలు కలుగుతుంది, ప్రజలు బాగుపడతారు, ప్రజలు సమాధానంగా ఉంటారు, ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా వృద్ధి చెందుతారు. ప్రభు అబ్రహాంతో అన్నాడు కదా, ఆ పట్టణంలో 5 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. 5 మంది యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుతుంది. భక్తిహీనుల వలన పట్టణం నాశనం అయిపోతుంది. 5 మంది చాలు ఒక ఊరు బాగుపడాలంటే. అందరూ ఉండాల్సిన అవసరం లేదు. ఆ 5 మంది 50 మందిని తయారు చేస్తారు. ఆ 50 మంది 500 మందిని తయారు చేస్తారు. ఆ 500 మంది 5,000 మందిని తయారు చేస్తారు. ఊరంతా ఏ ఇంటిలో అయినా
నమ్ముకున్న వాళ్ళే ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు ఆశీర్వాదం అటువంటిది. యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ప్రభు ఆశీర్వదించినాడు. ఒక దాంట్లోనే కాదు, అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. సమస్తము మీద ఉండెను. ఒక బానిసగా, అనాథగా వెళ్ళిన వ్యక్తి ఎటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా మారిపోయాడో చూడండి. తనకేం రికమెండేషన్ లేదు, ఏమీ లేదు. దేవుడు ఒక్కడే తెలుసు యోసేపునకు. మొత్తం అతని యజమానికి సంబంధించిన ప్రతి వాటి మీద యోసేపు నియమించాడు. ఎంతగా అంటే ఇది ఎట్లా పోయింది, అది ఎట్లా పోయింది, ఆ లెక్కలు చెప్పు, ఈ లెక్కలు చెప్పు, అదెంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది అని అడిగే పరిస్థితి కూడా లేదు. ఏమి ఉన్నదో ఏమి లేదో అస్సలు అతను పట్టించుకున్నవాడు కాదు ఆ యజమానుడు. పోతీఫర అంతా యోసేపుకి అప్పగించాడు. నాకంటే యోసేపునకే నాకు కలిగిన దాని మీద ఎక్కువ బాధ్యత అనే నమ్మకము అతనికి కుదిరినది. ప్రభు కూడా ఆ యజమానుడు యోసేపుకి ఇచ్చిన స్థానమును బట్టి ప్రభు కూడా ఆశీర్వదించినాడు నూరంతలుగా. ఎంతో మరి సంతోషముగా, నెమ్మదిగా కొనసాగిపోతున్న సమయంలో సైతాను ఊరుకుంటాడా అండి? వాడు శోధకుడు. ఏదో ఒకటి గిల్లి గజ్జాలు పెడతాడు, కొండాలు పెడతాడు, కొండిగాడు వాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యజమానురాలు తన యజమానుని భార్య ద్వారా వాడు యోసేపును కదిలించాడు, కకావికలం చేయాలనుకున్నాడు. ఆమె యోసేపుతో దినదినము మాట్లాడుతూ ఉండేది. యోసేపును చెడగొట్టడానికి, పడగొట్టడానికి, భ్రష్టు పట్టించేదానికి యోసేపు ఎడల దేవుని ప్రణాళిక చెల్లాచెదరైపోవడానికి సైతాను దూతగా తన యజమాని భార్య లేచింది. ఆమెకు దురాత్మ పట్టింది. ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనంలో, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడే గాని లేడు. యేసు ప్రభు చెప్పగలడా ఈ మాట మన ఇంటిలో గురించి? ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. ఈ ఇంటిలో నేనే, నా ద్వారానే, నా ఆలోచన ప్రకారం సమస్తము జరుగుతుంది. వీరు నా మాటకు చాలా విలువ ఇస్తారు. నేను చెప్పినట్లుగా నడుచుకుంటారని ప్రభువు మనల్ని నమ్మగలడా? మన గురించి చెప్పగలడా? యోసేపు చెబుతున్నాడు తన యజమానుని గురించి. ఎవరితో చెబుతున్నాడు? యజమానుని భార్యతోనే. చూడండి, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. నీవు యజమానుని భార్యవి. నిన్ను తప్ప
యజమానునికి చెందిన ప్రతీదీ నా చేతిలో పెట్టాడు. నేను దానికి బాధ్యుణ్ణి. సమస్తమైన బాధ్యతలన్నీ నా మీదనే యజమానుడు ఉంచాడు. కాబట్టి నువ్వు నా యజమానుని భార్యవి, నాకు తల్లిలాంటి దానివి. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకోలేను. నీవు ఆలోచన మానుకో తల్లి. నేను దేవునికి భయపడేవాడను. నా పనేదో నా బాధ్యత ఏందో నాకు బాగా తెలుసు. అల్పకాలం పాపభోగము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు అని ఎంచినాడు దైవజనుడు మోషే. తనకేమి తక్కువ? ఐగుప్తు దేశానికి మహారాజుగా, చక్రవర్తిగా ఉండాల్సిన వాడు. కానీ అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచినాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని తృణీకరించినాడు. ఆ అధికారాన్ని, ఆ భోగాన్ని, ఆ సుఖాన్ని, ఆ లగ్జరీ లైఫ్ని మోషే తెగిపోయిన చెప్పులతో సమానంగా చూశాడు. చూడండి, అది తీర్మానం. ఆత్మ కలిగిన వారికి లోకంలో ఉండే భోగభాగ్యాలు పెంటతో సమానంగా ఎంచుకుంటారు. పౌలు గారు మార్పు పొందిన తర్వాత తనకున్న గొప్ప ఆస్తిని, పౌలు గారికి ఆ రోజుల్లోనే 2-3 వ్యాపార ఓడలు ఉండేటివంట. వాటిని అలాగా వదిలేసి వచ్చాడు. బాడెక్కు ఇవ్వలేదు. సంవత్సరానికి నాకు ఇంత ఇమ్మని అడిగివ్వలేదు. అలా వదిలేసి వచ్చాడు. క్రీస్తు నిమిత్తమై నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను క్రీస్తుని సంతోషపెట్టాలి. తన ఆస్తిని వదిలేసి వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, వారి గురించి దేవుడు సిగ్గుపడడు. నేను వారి దేవుడను అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు. మన గురించి కూడా ప్రభు సిగ్గుపడకూడదు. అలానే వాళ్ళ దేవుడను, నేను వాళ్ళ ప్రభువును. మన గురించి దేవుడు గొప్పగా సాక్ష్యం ఇవ్వాలి. మన గురించి యేసయ్య సంతోషపడాలి, ఆనందించాలి. నేనంటే, నా మాట అంటే ఎంత ధన్యతగా భావిస్తారో, ఎంత విలువగా చూస్తారో, నా మాటకు భయపడతారని ప్రభు మన విషయంలో గుర్తించితే మన జీవితాలు ఎంత ధన్యములైనవి. యేసేపు అంటున్నాడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. యజమానురాలు కూడా తన ఆస్తి మీద ఆమెకు అధికారం లేదు. యేసేపుదే మొత్తం బాధ్యత. యజమానుడే ఏమి పట్టించుకోకుండా భోజనం చేయడం తప్పితే మరేం పట్టించుకోనులేదు. అతను పట్టించుకోలేదని యేసేపు అధికారాన్ని దుర్వినియోగం చేయడు. నా మీద నమ్మకం కలిగే కదా యజమానుడు ఈ సమస్తమైన బాధ్యతలను అప్పగించాడని ఒక పట్టుదలతో, ఒక నమ్మకత్వంతో పనిచేస్తున్నాడు. తన ధ్యాస వేరే వాటి మీదకి వెళ్ళనివ్వలేదు. సాతాను ట్రాప్ తప్పించాలనుకున్నాడు యేసేపుని. అలాగే అనాది కాలంగా
అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు యోసేపు ద్వారా నెరవేర్చాలి. అటువంటిది సైతాను చెదరగొట్టాలనుకున్నాడు, డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. కానీ యోసేపు సాతానుకు అవకాశం ఇవ్వలేదు. నేను ఎప్పుడూ చెబుతుంటాను, మనిషి అంటే మణిని, సిని అంటే సిరిని, స్త్రీని జయించిన వాడే మనిషి, పర్ఫెక్ట్ మానవుడు. సిరిని, స్త్రీని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడనని ప్రసంగిలో సొలొమోను చెబుతాడు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది అదేంటంటే ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనంలో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరిల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు తప్పించుకుంటారు గాని పాపాత్ములు దాని వలన పట్టబడతారు అని ప్రసంగి ద్వారా ప్రభు చెప్పాడు. పాపాత్ములైన పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వేశ్య లోతైన గొయ్యి. పాపాత్ముడు దాని వలన పట్టబడతాడు. వేశ్య లోతైన గొయ్యి. యెహోవా శాపము నొందిన వాడు ఆ లోయలో పడిపోతాడు, గొయ్యిలో. ఇక లేవలేడు వాడు. లోకంలో బాగా చక్కగా కుటుంబాన్ని, కాపురాన్ని, బాధ్యతను, డ్యూటీని ఏమాత్రము ఒడిదుడుకు లేకుండా 3 పువ్వులు 6 కాయలుగా సంసారం కొనసాగిపోతుంటే ఈ పాపాత్ములు, దుష్టాత్మ కలిగిన వారు అసూయ చేత వారికి చెడ్డ కన్నులు, ఎదుటివారిని పడద్రోనిది వారికి నిద్ర రాదు. బాగున్నారే భార్యాభర్తలు ఇరువురు, వారి కుటుంబం బాగు జరుగుతుంది, వారు ఎంతో సంతోషంగా ఉన్నారు, వాళ్ళ వంశం బాగుపడుతుంది, వీళ్ళని ఎలాగైనా చెడగొట్టాలి అని పాపాత్ములు లోకంలో ఉన్నారు. ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు నమ్మదగిన వాడు. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈవెన్ చేసుకున్న భార్యనైనా, కట్టుకున్న భర్తనైనా. నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నాడు ప్రవక్త. భార్యగా కానీ కొన్ని ఇతరుల గురించి చెబితే వాళ్ళు నోరు ఊరుకుండదు. ఆ ఇతరులకు విషయాలు చెంది చెప్పిన సంగతులు ఇంకొకరికి చెబుతారు. దాని వలన డిస్టర్బ్ అవుతుంది కుటుంబం. అలాగే చేసుకున్న భార్యలకి డబ్బుల గురించి చెప్పకూడదు. అంతుంది, ఇంతుంది, ఇంత వచ్చింది, అంత వచ్చిందంటే మొత్తం లెక్కలు అడుగుతుంది. అలాగే ఎవరికైనా సహాయం చేసినా వాళ్ళకి ఇచ్చిన, వీళ్ళకి ఇచ్చిన అంటే కొంతమంది స్త్రీలు గాని పురుషులు గాని డబ్బులు అంటే పిచ్చి. ఎందుకు ఇచ్చినా బుద్ధి ఉందా లేదా? మనకు పిల్లలు ఉన్నారు, ఏమి నువ్వు బతికేవాని కాదు, ఏం అడక్క తింటారా పిల్లలు అని మంచి పని చేసినా కేకలేస్తారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు.
ఎవరికైనా సహాయం చేస్తే ఇబ్బంది పడేవారికి భార్యకు కూడా భర్తకు కూడా చెప్పకూడదు. ప్రియమైన సహోదరులారా, స్త్రీని పాపాత్ములైన పురుషులు, పాపాత్ములైన స్త్రీలు ఉన్నారు. వారు జయించాలి. దేవుని దృష్టికి మంచివాడైన వారంతా కూడా తప్పించుకుంటారు, బయటికి వస్తారు. కానీ పాపాత్ములు దాని వలన పట్టబడతారు. పాపాత్ములు దాని వలన పట్టబడతారు. యేసేపు పాపాత్ముడు కాదు, అందుకే తప్పించుకున్నాడు, బయటికి వచ్చాడు. ఆ గొయ్యిలో పడిలేదు. దావీదు ఏమారినాడు, చేయాల్సిన డ్యూటీ ఆపేశాడు, శరీర సుఖం కోరుకున్నాడు. సైన్యమంతా 5-6 నెలలుగా యుద్ధ భూమిలో ఉంచి దావీదు యెరూషలేములో నిలిచిపోయినాడు, అంతఃపురంలో నిలిచిపోయినాడు. ఎందుకు నిలిచావయ్యా? పనిందిలే. ఏం పని అయ్యా? సైతాను పని అంట. దేవుని పని ఏమంటే సైతాను పని. దేవుని పని చేయకపోతే సాతాను పనికి వాడుకుంటాడు. మనం బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఆరాధనకు వెళ్లకుండా, విశ్వాసులతో సహవాసం లేకుండా ఉంటే నువ్వు ఆటోమేటిక్గా సాతాను పనికి ఉపయోగపడుతున్నావు అనేది వాస్తవం. పరోక్షంగా చెప్పకనే చెప్పాల్సిన సంగతి. సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, అపొస్తలుల బోధ ఎందును ఎడతెగక ఉండాలి. వీటికి మించినది దుష్టుని వలన కలిగినది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ 4 కలిగిన వారు ఆత్మలో మండుతూ ఉంటారు, చల్లారిపోరు. అపొస్తలుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన, ఇవి ఎడదెగకుండా ఉండాలి, కంటిన్యూస్గా జరగాలి. యేసేపు ఒక్కడే ఉన్నాడు, తనకంటూ ఎవరు లేరు అక్కడ. దేవుడు తప్ప ఎవరు లేరు అక్కడ. ఇంక వేరే దిక్కు లేవు. నాకెందుకమ్మా, నాకెందుకు, నేను ఒంటరిగా వచ్చాను, అనాథగా వచ్చాను. సొంత అన్నయ్యలే నన్ను 20 బొట్లకు అమ్ముకున్నారు. దండం తల్లి, నా పని నన్ను చేసుకుని నువ్వు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు? పోమ్మా, బుద్ధి లేదు నీకు కొంచెం అన్నా, పో అవతలికి అని యేసేపు ఆమెను గద్దించేవాడు. వెళ్ళిపోమ్మా, ఎందుకు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేస్తావు? నేనేదో బుద్ధిగా, మానంగా, మట్టంగా, మర్యాదగా బ్రతికేవాడిని, చెలరోని కాదు, అల్లరోని కాదు. నా మీద దేవుని ప్రణాళిక ఎంతో ఉంది. మా వంశం బాగుపడాలి, ఇశ్రాయేలు జనాంగానికి నేను సంరక్షకుడిగా ఉండాలి. దేవుడు మా తాతకి చెప్పిన వాగ్దానానికి నేను నెరవేర్చడానికి ప్రభువు నా మీద బాధ్యత పెట్టాడు. ఇప్పుడు యజమానుడు నా మీద ఏ విధంగా బాధ్యత పెట్టాడో అలాగే ప్రభువు కూడా నా మీద బాధ్యత పెట్టాడు. నేను ఆయన ప్రణాళికను వమ్ము చేయలేను, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేను. దయచేసి నన్ను వదిలిపెట్టేసి నా జోలికి రావద్దు. నాకు తెలుసు అది ఎంత ఘోరమో. చిన్నప్పుడు యోసేపు తన సహోదరి దీనమ్మ ఆ విధంగా ఆమె విషయంలో జరిగినప్పుడు తన అన్నలు షిమ్యోను, లేవి ఆ షెకెము పట్టణాన్ని కాల్చి అక్కడ ఉండే పురుషులందరినీ ధ్వంసం చేసి ఆ బీభత్సాన్ని యోసేపు చిన్నప్పుడు చూశాడు. అందుకే భయం, అమ్మో అక్రమంగా జీవిస్తే ఇటువంటి బీభత్సాలు జరుగుతాయా అని తన గుండెలో పడింది. తను చిన్నప్పుడు
అమాయకంగా ఆ విషయాలన్నీ చూసి ఎంతో భయపడ్డాడు. అందుకే అటువంటి చేయాలంటే భయం. చిన్నప్పుడు మనము ఏదైనా కళ్ళతో చూసినప్పుడు అవి ఎప్పుడు గుర్తుండిపోతాయి. కాబట్టి అప్పుడు చూశాడు కాబట్టి యోసేపు చిన్నపిల్లవాడిగా ఉన్నాడు. అప్పుడు 12 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో, ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. అక్రమంగా జీవిస్తే తుంట్లు ఇరుగుతాయా ఆహా అని గుర్తుపెట్టుకున్నాడు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక సంభవం ఇప్పటికీ నాకు గుర్తే. అప్పుడు నాకు 12 ఏళ్ళు ఉన్నాయో లేవో కానీ మా ఊర్లో, మా వీధిలో కాకుండా ఇంకొక వీధిలో ఆ ఇంట్లో 4 ఆడపిల్లలు. ఒక ఆమెకి వివాహం చేస్తే ఆమె భర్త తాగుబోతు మనిషి. పాపం ఆమె తాగి కొడుతున్నాడని ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది, అంటే మా ఊరికి వచ్చింది. వచ్చి 2 నెలలు అయింది. అప్పుడు ఫోన్లు ఇవన్నీ ఏం లేవండి. ఆ రోజు ఆ సాయంకాలం అతను, ఆమె భర్త 2 నెలలు అయింది ఈమె ఇంటికి వచ్చి, అతను తాగి వచ్చాడు. తాగి వచ్చి వాళ్ళ ఒక పాప ఉండేది. ఆ పాపను పట్టుకుంటాడు, ఎత్తుకుంటాడు. నువ్వు రాకపోతే మాని నేను పాపను ఎత్తుకొని పోతానని కేకలేస్తాడు. నేను దగ్గరుండి అవన్నీ చూశాను, భార్యాభర్తల గొడవలు. నేను అవి చూసి చాలా బాధ కలిగింది. ఏంది ఇతను ఆమెను పెళ్లి చేసుకోవడము, తాగడము, కొట్టడము, ఏంది ఇది అని అప్పుడే నాకు ఈ భార్యాభర్తల గురించి ఒక రకమైన ఆవేదన నా గుండెలో కలిగింది. భర్త అర్థం చేసుకోలేకపోతే భార్యను కొట్టేవాడైతే ఇంత బాధ ఉంటుందా? ఆమె ఏడుస్తుంటే ఆ పిల్లని ఎత్తుకుంటాడు, నేను ఎత్తుకొని పోతానంటాడు. పెద్ద రభస చేస్తున్నాడు. ఇప్పటికీ అది నా గుండెలో ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. అంటే అటువంటి పరిస్థితులు మనం చూడకూడదు. చూడండి, నా కళ్ళ ముందరగా ఎవరినైనా కొట్టినా, ఎవరైనా కొట్లాడినా నాకు భయం వేస్తుంది. దేవా, ఇటువంటి సమాజం నాకు వద్దయ్యా. నేనున్న స్థలాలు, ప్రాంతాలు సమాధానంగా ఉండాలి. ప్రజలు నెమ్మదిగా ఉండాలయ్యా. దుర్మార్గాలు, దుష్టకార్యాలు, అన్యాయాలు, అక్రమాలు, నేరాలు, ఘోరాలు జరగకూడదయ్యా. అలాగైతే నన్ను బ్రతికించు, లేకపోతే నన్ను తీసుకో అంటాను. ఇది చూడలేమయ్యా, మేము చూడలేము. ఇటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసం చేయడాలు, నమ్మక ద్రోహాలు చూడలేమయ్యా. ఇవన్నీ ధ్వంసమైపోవాలి ప్రభువా. ప్రజలకు నెమ్మదిగా, ప్రశాంతంగా, క్షేమంగా బ్రతకాలి. ప్రతి భర్త తన భార్యను అపురూపంగా చూసుకోవాలి, పసిబిడ్డలాగా చూసుకోవాలి. ప్రతి స్త్రీ తన భర్తను శిష్యులాగా ప్రేమించాలి. ప్రియమైన సహోదరులారా, అటువంటి సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అటువంటి వాతావరణాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. కొంచెం గలాట రేగి కుక్కల వలె కాట్లున్నారనుకోండి, ప్రాణం నొప్పి పడుతుంది, బాధ కలుగుతుంది. అక్కడి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను. తొందరగా ఆ జగడం, గలాట మానిపోతే చాలు అనుకుంటాను. ప్రియమైన సహోదరులారా, చిన్ననాటి కొన్ని విషయాలు మన గుండెల్లో నాటుకుపోతాయి. వాటి విషయమై మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. యోసేపు కూడా అప్పుడు చూశాడు చిన్నప్పుడు, ఇప్పుడు తనకు కూడా ఎదురైంది. అందుకే దూరంగా ఉంచుతున్నాడు. సైతానులాగా, ఆమె పేడలాగా పట్టింది యోసేపుని.
ప్రతిదినం అనుదినము యోసేపును బాధ పెడుతుంది, శోధిస్తుంది. కానీ యోసేపు, నీకు దండం తల్లి, నీకు దండం, నీకు వందనాలమ్మా, పని చూసుకోపో, తిని శరీరము కొవ్వెక్కి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే పైనుండి చూసే దేవుడు తోలు తీస్తాడు. చూస్తూ ఊరుకోడైన. మనుషులు చూడగలేకపోవచ్చు కానీ రహస్యముందు చూసే దేవుడున్నాడు. ఆయన మాట వినకపోతే సాతాను మనుషులను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను చేస్తే అపవాది నన్ను పాతాళానికి తొక్కేస్తాడు. నాకెందుకు వచ్చా, ఇక్కడికి పరదేశిగా వచ్చాను, బానిసగా వచ్చాను. చాలా మంది చూడండి, కువైట్కి, సౌదీకి, వేరే దేశాలకు వెళ్తారు, పని కోసం వెళ్తారు. పనికి వెళ్ళిన వాళ్ళు పనికి వెళ్ళినట్టు ఉండరు. అక్కడ అక్రమాలకు పాల్పడి శరీరమంతా వాతలు పెట్టించుకొని వస్తారు. అప్పుల పాలైపోయి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు. చేసే పని చేసుకున్నారా నాయన అంటే సైతానుకు బానిసలుగా మారిపోయి త్రాగుడికి, విచారానికి, జారత్వానికి లోబడి, అక్రమాలకు లోబడి, మత్తు మందులకు లోబడి అనేక నష్టాలకు, నేరాలకు, ఘోరాలకు పాల్పడి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి, భార్య పిల్లలకి అప్పులు మిగులుస్తారు, కన్నీటిని, దుఃఖమును తెస్తారు. ఈ పనికిమాలినోడు పోయినట్టు పని చేసుకోవాలన్నా పనికిమాలిన చేష్టలు చేయాలను. కొంతమంది ఈ తప్పుగా జీవించి ఏమి సంపాదించింది లేదు, ఏమి తెచ్చింది లేదు, అప్పు తెస్తాడు. అప్పు తీరాలని వేరే దేశాలకు వెళ్ళి ఈ పనికిమాలిన చేష్టల వలన ఇంకా అప్పులు డబుల్ అవుతాయి. తల్లి ఆ భార్య పిల్లలు కష్టపడి పని చేస్తే ఆ అప్పులు తీర్చాల్సిన పరిస్థితి వస్తుంది. చేసే పని నమ్మకముగా చేయకపోతే మనుషులకు బాధలు, కష్టాలు, లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఏసేపు నాకు కుటుంబం లేకపోయినా ఎంతో బాధ్యత ఉంది, తెలుసు తన బాధ్యత, తన పరిస్థితులన్నీ కూడా యోసేపుకి తెలుసు. కాబట్టి ఎటువంటి ఎక్స్ట్రాలకి అవకాశం ఇవ్వలేదు. మరియు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నా వైపే చూస్తున్నాడు. కానీ యజమానుని భార్య యోసేపు వైపు చూస్తుంది. మనం దేవుని వైపు చూస్తుంటే సైతాను మనుష్యులు మన వైపు చూస్తుంటారు. మనం ప్రభు వైపు చూసే కొలది సైతాను ఎంత చూసినా చూసి వాని కళ్ళు వేయాల్సిందే కానీ వాడేం చేసుకోలేడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఎన్నోసార్లు సాతాను యొక్క కుయుక్తులు, కుట్రలు మన నుండి తొలగిపోయినాయని, మనం తప్పించుకున్నామనే సంగతిని ఎరుగుతురా? కీర్తనల్లో ఉంది. ఆ వచనాలను మీకు చూపించి ప్రార్థన చేద్దాం. నూట 24వ కీర్తన, యాత్ర కీర్తన దావీదుది. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు, ప్రభువు మనకు తోడై ఉండకపోతే, వారి ఆగ్రహము మన మీద రగులుపోయినప్పుడు, ప్రభువు మనకు తోడై ఉండకపోతే
వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పాడి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పాడి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పనులకు మనలను వేటగా అప్పగింపని ప్రభువు స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను కలుగజేసిన ప్రభు నామం వలనని మనకు సహాయము కలుగుచున్నది. చూడండి, మనకు తెలియకుండా దుష్టుడు ఎన్ని కుయుక్తులు పన్నాడో పడదోయడానికి. వేటగాడు పక్షికి వల వేసినట్టుగా, ఎరబెట్టినట్టుగా అనేక సార్లు సైతాను కూడా వేటగాని వలె మనకు ఎరలు పెట్టింటాడు. కానీ మనము దేవుడి దయ వలన తప్పించుకొని ఈరోజు మచ్చ లేకుండా, దోషం లేకుండా నిలకడగా ఉన్నామంటే ప్రభు దయ. నిజముగా ప్రభు తప్పించకపోయింటే, ప్రభు కాపాడకపోయింటే, ప్రభు తోడు లేకుంటే ఈ జీవితము ఎంత భ్రష్టమైపోయేదో. దేవుడు మన ప్రవర్తన కాపాడకపోతే ఎవరి జీవితాలైనా గల్లంతైపోతాయి. నెమ్మది, సమాధానము లేని పరిస్థితుల్లో మానవులు అల్లాడిపోతారు. క్షణికమైన కామోద్రేకాలకు లోబడి మంచి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా శరీర ఇచ్చలను చంపేస్తాం. తిమోతి, యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము, జారత్వమునకు దూరంగా పారిపోమ్ము అన్నాడు. యవ్వన ఇచ్ఛలు, శరీరేచ్ఛలు, మానసేచ్ఛలు, శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం ప్రతి విశ్వాసి తొక్కి పడేస్తాడు ఆత్మ వలన. అందుకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మని సహాయం కావాలి. ఆత్మ బలముతో యేసు ప్రభు పరిచయం చేశాడు. ఆత్మ బలముతోనే సమస్తమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను తొక్కి పడేస్తాం అధపాతాళానికి. వాటిని జయించకపోతే ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేం. తమ పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొట్టువాడు ధన్యుడని రాసినాడు. ఈ శరీర కార్యములు పసిపిల్లల్లాగా పీడిస్తాయి. వాటిని బండకేసి కొట్టాలి. బండ క్రీస్తు, క్రీస్తుకు వేసి కొట్టాలి. అప్పుడు మనం పరిశుద్ధంగా జీవిస్తాం. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేటి వరకు ప్రభు కృపలో వర్ధిల్లుతున్నాం. ఆయన మన ఎడల చూపిన కృపను దుర్వినియోగం చేయలేదు, వ్యర్థము చేయలేదు. ప్రభువా, మీ దయ, మీ కనికరమునైనా, మీకే మహిమనైనా, మీకు స్తోత్రాలు. మాలో ఏమి లేదయ్యా, మేము నిలబడున్నామంటే మీ దయ, మీ కనికరం. మీకే వందనాలు ప్రభువా. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, జీవముల దేవ, కనికరముల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున వేకుజాములో తండ్రి నిన్ను స్తుతించుటకు, మహింపరచుటకు ఇచ్చేటువంటి భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మీ మాటలు వినడానికి కృప చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. యేసయ్యా స్తోత్రాలు.
అవును నాయన, నిద్రమత్తులు లేకుండా ప్రభా స్తోత్రం తండ్రి, మమ్మల్ని అందరినీ లేపి దేవసేవకుల ద్వారా మాకు ఇచ్చేటువంటి మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఏమన్నా కూడా నిద్ర, అవును తండ్రి, ఆపదలో నిద్రమత్తు కలిగిన ప్రభు నిద్రిస్తుండగా తండ్రి, మరి నాయన నీ యొక్క దేవుని స్తుతించమని ఆ జనులు కోరినారు. అలాగని ప్రభా మేము ఈ యొక్క శ్రమ కాలంలో తండ్రి నాయన స్తోత్రం తండ్రి, ఈ కరోనా మరి మహమ్మారి కరోనా శ్రమల దినములో ప్రభా మరి వేకుజాములో లేపించి నాయన మీరు నా ప్రభా నిన్ను మహిమపరచడానికి నాయన మా జీవముల దేవుని తండ్రి స్తుతించడానికి ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునాయన, ఈ లోకంలో మరణకరమైన లోకంలో పడిపోకుండా ప్రభా స్తోత్రం తండ్రి నాయన, మీరు మంచిగా మమ్మల్ని హెచ్చరిస్తూ బోధిస్తూ నా ప్రభా వేశ్య గొయ్యిలో పాపపు స్త్రీ మోహంలో పడిపోకుండా, అవును తండ్రి, స్త్రీలను పురుషులందరినీ నా ప్రభు తండ్రి మీరు హెచ్చరిస్తూ నాయనా ప్రభా మా జీవితాన్ని చక్కపరుస్తూ పాపంలో పడిపోకుండా పాప ఊబిలో నాయనా మేము జీవించకుండా నాయనా మమ్మల్ని అందరినీ తండ్రి మీరు కాచి కాపాడుతున్నారని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా నాయన. నమ్మకముగా నా ప్రభా జీవించకు నా ప్రభా మాకు కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మకంగా జీవించు వారికి నాయనా మరి అనేకమైన మేలు కలుగుతాయని, ఘనత వస్తుందని నా ప్రభు, ఆశీర్వాదములు వస్తాయని నా ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఎక్కడ మాల మోసము పాపము దేశము నాయన లేకుండా నా ప్రభా తీసివేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మా హృదయం అంతా అవును తండ్రి ఏ షేప్ లాంటి నా ప్రభా పవిత్రమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ఇంతవరకు మేము ఎక్కడ పడిపోకుండా చెడిపోకుండా నా ప్రభా జీవిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అది మీ కృపయే నాయన. మరి మా భక్తి మా యొక్క శక్తి మాకు చాలదు తండ్రి. నీ జ్ఞానం చేత ఆత్మాభిషేకము చేత ప్రభా మీరు మాకు తోడయిండి నా ప్రభు తండ్రి నాయన. మీరు నా ప్రభు తండ్రి మమ్మల్ని ఎక్కడ పడిపోకుండా చెడిపోకుండా నా ప్రభు తండ్రి వేటగాని ఉరిలో పడిపోకుండా నా ప్రభా మరణంలో నా ప్రభా మరణ బంధకాలు మమ్మల్ని నా ప్రభా ముంచి వేయకుండా ప్రభా స్తోత్రం కాచి కాపాడుతున్న అయా నీ యొక్క ప్రేమ నీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. అవునైనా స్తోత్రం, స్తుతి, స్తోత్రం. మా జీవితాలని మా కుటుంబాన్ని అవును తండ్రి మా పిల్లలందరినీ శాపంలో పడిపోకుండా నా ప్రభు తండ్రి దోషంలో పడిపోకుండా అవునాయన మా పిల్లలను మా కుటుంబాన్ని అందరినీ నా ప్రభు తండ్రి నీ రక్షణలో ప్రభా నాయన కాచి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవునైనా ఈ లోకంలో మా కుటుంబంలో ప్రభా పిల్లలు పెద్దలందరూ నా ప్రభా పడిపోకుండా నాయన మాకు తండ్రి మీ యొక్క సందేశములను బట్టి మాటలను బట్టి హెచ్చరిస్తూ బోధిస్తున్నా ప్రభు తండ్రి మమ్మల్ని తండ్రి మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి నా ప్రభావ మీ కృప చూపిస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఈ వేకుజాములో తండ్రి మాకు నా ప్రభా మరి ఎంతో నీ యొక్క పరలోక మన్నాను వర్తమానాన్ని తండ్రి దైవ సేవకుల ద్వారా మాకు ఇస్తున్నా ప్రభు తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు ఎల్లప్పుడూ తోడయండి మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలుస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రభు ప్రతి దుష్టత్వం నుండి కీడు నుండి మిమ్మల్ందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్.